హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర అర్జున వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంది? సూపర్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ కేరళ అండి. వాళ్ళకి ఇది చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో ఈ స్పెషల్ రెసిపీ మన కోసం. దాని ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఈ విధంగా ఒక ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెద్ద బగోనా కానీ తీసుకొని దాంట్లో అడుగున ఆ విధంగా వాటర్ పోసుకొని, నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర ఇలా హోల్స్గా ఉందండి. సో అది తీసుకొని 3 బనానాస్ అయితే పెట్టి ఇలా స్టీమ్ చేస్తున్నాను. దాంట్లో స్టఫ్ కోసం కొన్ని ఇలా జీడిపప్పు ఇలా మెత్తగా నలిపేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఈ దంచిన జీడి పలుకులన్నీ ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి. ఇది పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా ఇందులోనే గీలో వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మొత్తం ఈ విధంగా కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బనానాస్ ఉడికినాయో లేదో చూద్దాం. 5 మినిట్స్ ఉడికితే చాలండి. ఇవి చాలా మెత్తగా ఉంటాయి కదా, ఊరికే మగ్గిపోతాయి. చూడండి ఎంత పైన ఇలా అంటుంటేనే చాలా మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఇవైతే ఒక బౌల్ తీసుకొని ఈ పైన పీల్ మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా నా దగ్గర అయితే ఇలా స్మాషర్ ఉందండి. నేను స్మాషర్తో స్మాష్ చేసేసుకున్నాను. లేని వాళ్ళు చేత్తో అయినా సరే స్మాష్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్మూత్ డగ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో ఇది రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోరు యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే యాడ్ చేయాలి. ఇంత రిక్వైర్మెంట్ అని ఏం లేదండి. మనకు ముద్ద వచ్చిన దాకా పిండి అయితే రైస్ ఫ్లోర్ అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు ఈ విధంగా చపాతీ పిండిలాగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ స్టీమ్ కోసం ఇలా ప్లేట్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేడవనిద్దాము. దీంట్లో ఇప్పుడు ఈ విధంగా ప్లేట్, నాకైతే పైన బనానా ట్రీ ఉంది కాబట్టి నేను లీఫ్ తెచ్చుకొని పెట్టుకున్నానండి. మీరు ఏదన్నా చిన్న ప్లేట్లో మళ్ళీ ఈ ప్లేట్ పైన చిన్న ప్లేట్లో ఈ విధంగా గీ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ డగ్ ఉంది కదా దీంట్లో ఒక హాఫ్ తీసేసుకొని దాన్నైతే ఇదిగో ఈ విధంగా ఆకు మీద ఇలా మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి. ఇది చాలా చాలా ఇది స్ట్రీమ్కి ఉడుకుతుంది కదండి. చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అందులో పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఇది బనానా, రైస్ ఫ్లోరు, అసలు ఇవన్నీ ఆయిల్ ఎక్కడ అప్లై చేయకుండా మనం ఆవిరికి ఉడకబెట్టుకొని తినేవి ఏవైనా సరే చాలా హెల్దీ పర్పస్, అసలు హెల్దీ ఫుడ్ అండి. ఇక అంతే అది. సో ఇదైతే కేరళలో చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్గా అయితే తీసుకుంటారండి. వాళ్ళు ఎక్కువ బనానాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అటు ట్రీస్, బనానా, కొబ్బరితో అసలు చాలా బాగా రెసిపీస్ అయితే చేస్తారు. సో ఈ మనం తయారు చేసుకున్న స్టఫ్ అంతా దానిపైన అలా అలా స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిగిలిన రిమైనింగ్ హాఫ్ ఉంది కదా డగ్, అది మొత్తం దానిపైన ఫోల్డ్ చేయడానికి ఇలా మొత్తం చేత్తోనే చేసేసుకొని దానిపైన మొత్తం ఈ విధంగా అయితే ఇలా కప్పేసేయాలన్నమాట. దీన్ని స్మూత్గా సైడ్స్ అన్నీ ఇలాగా ఈ విధంగా పెట్టేసుకొని సో ఇది మొత్తం అయితే చూడండి. నా దగ్గర బనానా లీవ్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను. లేని వాళ్ళు వేరే ప్లేట్లో, ఆ ప్లేట్ పైన వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇది అంతా స్ట్రీమ్ అయిపోయింది కదా, వేడి అయిపోయింది కదా, ఈ ప్లేట్ని ఆ స్ట్రీమ్ మీద ఇలా సెట్ చేసేసుకోవడమే అన్నమాట.
ఈ విధంగా సెట్ చేసేసుకొని పైన లిడ్ పెట్టేసుకోవాలి. దాన్ని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. సో, నాకు ఇంకా మిగిలింది. ఇది మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పుదైతే మిగిలింది కదా! దీన్ని నేను మా పిల్లలు తింటారులే అని చెప్పి ఒక స్పెషల్ రెసిపీ లాగా అండ్ స్వీట్ లాగా ఉంటుంది కదా అని చెప్పి, సో, నేనైతే ఈ విధంగా లడ్డూస్ చుట్టేసాను. ఇంకా మనకి ఇదైతే ఒక 6 ఆర్ 7 మినిట్స్‌కి అయితే ఉడికిందండి. ఈ విధంగా ఉడికింది కదా! దీన్నైతే మనం చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో అసలంతా. అసలు బియ్యం పిండి చాలా త్వరగా స్ట్రీమ్‌కి ఉడికిపోతుంది కదా! సో, దీన్నైతే తీసుకొని ఈ విధంగా అయితే చల్లార్చుకోవాలండి. అసలు ఇది చూడండి ఈ విధంగా చల్లార్చిన తర్వాత మీకు సైడ్స్ చూపిస్తాను చూడండి. అస్సలు ఏమీ బయటికే రాలేదు చూడండి. మనం బనానా లీఫ్ మీద పెట్టాం కదా! అది డిజైన్ లాగా పడింది అది దాని స్టెమ్‌ది. సో, ఈ విధంగా అయితే పెట్టేసుకొని మీకు నచ్చిన విధంగా దీన్నైతే కట్ చేసుకోవచ్చండి. ఇదైతే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా! ముందు మా పాప ఎంత చాలా బాగుంది మమ్మీ అని చెప్పి చెప్తుంది. ఇలా స్పెషల్‌గా అప్పుడప్పుడు ఇలా న్యూ వెరైటీస్ చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిందో. అసలు ఎక్కడ దాని లోపల స్టఫ్ కూడా అసలు చూడండి బయటికి ఏం రావట్లేదు. మొత్తం కుక్ అయిపోయింది నీట్‌గా. ఈ విధంగా అయితే మీకు ఇప్పుడు ఒక పై లేయర్ చూపిస్తానండి తీసి ఎంత బాగా అయితే కుక్ అయిందో. చూడండి అసలు చూస్తుంటేనే ఎంత స్మూత్‌గా డెలీషియస్‌గా అనిపిస్తదంటే అసలు అంతుంది బాగా. చూడండి ఏ ఏ లేయర్‌కి ఆ లేయర్ మనం 2 లేయర్స్ పెట్టాం కదా! ఎంత బాగా వస్తుందో. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.